నాకేమో 25, ఆమెకేమో 28 ఫేస్బుక్లో పరిచయం. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే అప్పుడప్పుడు అత్యవసరం అయితే ఆఫీస్కి వెళ్ళేవాడిని. అలా డైలీ నేను ఇంట్లోనే కంప్యూటర్తో కాలక్షేపం చేస్తుండేవాడిని. నేను కూడా అందరిలాగే డైలీ సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండింగ్, వైరల్, ఫన్నీ వీడియోలు, పోస్టులు చూస్తుండేవాడిని. అయితే అప్పుడప్పుడు నా ప్రొఫైల్ అకౌంట్ నుంచి నాకు వచ్చిన ఫోటోలు, వీడియోలు పోస్టులు చేస్తూ ఉండేవాడిని. అలాగే నాకు రోజు కొన్ని వందల సంఖ్యలో ఎఫ్బి రిక్వెస్ట్లు వస్తూ ఉండేవి. అందులో కొందరు తెలిసిన వారు, కొందరు తెలియని వారు కూడా ఉండేవారు. అయితే ఓ రోజు సడన్గా నాకు హాయ్ అని మెసేజ్ పెట్టింది. అయితే ఇదంతా నా స్నేహితులే ఎవరో ఒకరు నన్ను ఆట పట్టించేందుకు చేస్తున్నారని అనుకున్నాను. ఎందుకంటే కాలేజీ చదివే రోజుల్లో నేను, మా ఫ్రెండ్స్, అలాగే మా ఫ్రెండ్స్ను ఆట పట్టించే వాళ్ళం. అంతేకాదు నేను కూడా మా ఫ్రెండ్స్తో చాట్ చేసేవాడిని. అయితే మరుసటి రోజు మళ్ళీ నాకు హాయ్ అని మెసేజ్ వచ్చింది. అయితే ఎవరో తెలుసుకుందామని నేను ఈసారి రిప్లై ఇచ్చాను. అంతే, అలా స్టార్ట్ అయిన మా పరిచయం కొద్ది రోజుల్లోనే బ్రేకులు లేని బైకులా దూసుకెళ్ళింది. నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాం. తొలి రోజుల్లో బాగానే మాట్లాడుకున్నాం. తను ఒక ప్రొఫైల్ ఫోటో పెట్టలేదు, కానీ నా ప్రొఫైల్ మొత్తం చూసేసింది. నా ఫోటోలను తను సేవ్ చేసుకొని ఎడిట్ చేసి నాకు వాట్సాప్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఒకసారి సడన్గా తను కాల్ కూడా చేసింది. ఎందుకో తన గొంతు వినగానే నాకు భలే నచ్చేసింది. అచ్చం శ్రేయా ఘోషల్లా అంత తీయగా ఉంది తన వాయిస్. తన మాట తీరు కూడా చాలా బాగుంది. అంతే, తన మాటల్లో నన్ను మైమరిచిపోయేలా చేసింది. మొత్తానికి తనకు నేను బాగా నచ్చానని తెలిసిపోతుంది. నాకు కూడా తనంటే బాగా ఇష్టం పెరిగింది. ఆ తర్వాత ఒకరోజు బయట కలుద్దామని ఫిక్స్ అయ్యాం. అలా కలుసుకున్న వెంటనే తనకు అందమైన గిఫ్ట్తో ప్రపోజ్ చేశాను. పెళ్ళి కూడా చేసుకుంటానని చెప్పాను. అయితే తను ఏమీ సమాధానం ఇవ్వలేదు. తను ఎస్ అనిందా లేదా నో అనిందా అని నాకు అర్థం కాలేదు. అయితే చివరిగా వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా టైం ఉందని చెప్పింది. అయితే నాకేమో తొందర ఎక్కువ. నేను ఆగలేకపోయాను. ఏ విషయమైనా ఇప్పుడే చెప్పమని తొందర పెట్టాను. అంతే, తను చాలా బాధపడింది. నాకేమో ఏమీ అర్థం కాలేదు. మా అమ్మ కన్నా తనే ఎక్కువ అని చెప్పా. అర్థం చేసుకుంటుంది అనుకున్నా, కానీ రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఫేస్బుక్లో కూడా రిప్లై ఇవ్వలేదు. కానీ తను ప్రతిరోజు ఆన్లైన్లో ఉండేది. ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వడం, నా ప్రేమ తనకి అర్థం కాలేదేమో అని తెలుసుకున్నాను. అయితే ఓ రోజు మళ్ళీ సడన్గా మెసేజ్ చేసింది. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను నిన్ను కలవలేదు అని చెప్పింది. అంతేకాదు ఆ సమయంలో ఏం చెప్పాలో తెలియక వెళ్ళిపోయానని చెప్పింది. అయితే తను నాకంటే వయసులో 3 ఏళ్ళు పెద్దదని చెప్పి షాక్ న్యూస్ చెప్పింది. అయితే నేను ఇంత చిన్న విషయం గురించి ఆందోళన చెందుతున్నావా? నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. ఎందుకంటే మన సమాజంలో, సినిమాల్లో ఎంతోమంది తమ కంటే ఎక్కువ లేదా తక్కువ వయసులో ఉండేవారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా అని చెప్పేశా. అంతెందుకు, రాముడి కన్నా సీత కూడా పెద్దది అని రామాయణం గుర్తు చేశా. మొత్తానికి తను కన్విన్స్ అయ్యింది. మా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత మా ఇద్దరి కుటుంబాలు పెద్దలు మా ప్రేమ పెళ్లికి ఎలాంటి షరతులు పెట్టకుండా ఒప్పుకున్నారు. అంతే, కొద్ది రోజుల్లోనే మాకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు అని ఒక యువకుడు తన ఫేస్బుక్ ప్రేమ కథ గురించి వివరించాడు.